సార్ ఆపరేషన్ సింధూర్ అయితే ఘన విజయం సాధించింది మీ మాటల్లో. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమం ఇది. ప్రపంచ దేశాలు ఎప్పటి నుంటో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ దాడి భారతదేశం గర్వించే దాడి. నిజంగా ఈ ఉగ్రవాదులు, మానవత్వం లేని ఉగ్రవాదులను మట్టుబెట్టడం అంటే ఈ మామూలు సామాన్యమైన పని కాదు. ఒక్కసారిగా 9 స్థావరాలపై పాకిస్తాన్లో స్పాటు పెట్టడం అంటే ఒక ఇద్దరు లేడీస్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది అధికారుల ఆధ్వర్యంలో. నిజంగా భారత సైనికులకు పాదాభివందనం చేసుకోవాలా, భారత్ మాతాకి జై అని చెప్పి ప్రతి ఒక్కరూ నినదించాలి, ముందుకెళ్ళాలి. ఈ యుద్ధంలో మనం మాత్రం విజయం సాధించాలి. ఎందుకంటే చాలా దేశాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. వీళ్ళు పీచ మనసాలని ప్రతి ఒక్క దేశం ఎదురు చూస్తుంది. ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలని ఎప్పటి నుంచో చూస్తుంది, కానీ ఎవరి వల్ల కాలేదు. ఈరోజు ధైర్యం చేసి సింహాల్లా గర్దించి పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాలపై దాడి చేసి 100 మందికి సుమారుగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం అంటే సామాన్య విషయం కాదు, చరిత్రలో నిలిచిపోయే విషయం. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకోవాలా. ప్రతి ఒక్క భారతీయుడు మన సైన్యానికి అండగా నిలబడాలి. ప్రతి ఒక్క భారతీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి పోరాడాలి. ఖచ్చితంగా విజయం మనదే. ఎందుకంటే నీతిమాలిన పాకిస్తానీ నా కొడుకులు చేస్తున్నటువంటి ఈ దురాగతాలు పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ప్రతి ఒక్కరిని మట్టుబెట్టేయాలి. ఉగ్రవాదనేవాది అసలు నామరూపం లేకుండా మట్టుబెట్టేయాలి. ప్రతి దేశం కూడా ఈరోజు మన దేశానికి సపోర్ట్ చేస్తూ మంచి పని చేశారని చెప్పి జై జయధ్వనాలు ఎందుకు పలుకుతుంది? ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పని తప్పు. ఉగ్రవాదం పేరుతో ఎన్ని కుటుంబాలు నాశనం చేసేశారు, ఎన్ని వేల మంది చచ్చిపోయారు ప్రపంచ దేశాల్లో. మన దేశంలో ఎంతమంది చచ్చిపోయారు? మొన్న 26 మంది ఆడపడుచుల తిలకాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు, వెధవలు, సన్నాసులు, దొంగన కొడుకులు పాకిస్తానీ ఉగ్రవాదులు. కానీ వాళ్ళపైన ఎటువంటి జాలి చూపకూడదు. ఇంతకుముందు పక్కన సపోర్ట్ చేసేవాడు కూడా వదలకూడదు, వాళ్ళని కూడా మట్టు పెట్టాల్సిందే. ఈరోజు నంగనాసి నాటకాలు ఆడుతూ ఈరోజు ఉగ్రవాదులను మట్టు పెడితే అదేదో స్వతంత్ర సమరయోధులు చచ్చిపోయినట్టు వాళ్ళకమ్మో సైన్యం సపోర్ట్ చేసి వాళ్ళ అంత్యక్రియలో పాల్గొందంటే సిగ్గుపడాలి. పాకిస్తాన్ అనే దేశం ఎందుకుందో ఆ దేశం ప్రపంచ దేశాలను ఇన్ని జరిగినా వాళ్ళు ఏమంటున్నారంటే ఉగ్రవాదం అనేది పాకిస్తాన్లో లేదు, మీరే కావాలని మా సైన్యాన్ని చంపేస్తున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. సైన్యాన్ని ఎక్కడ చంపారు? ఉగ్రవాదులనే కదా చంపింది. సైన్యం పోషించే ఉగ్రవాదులను చంపింది. వీళ్ళకి యదవ నాటకాలు అంటే ఎప్పటి నుంచో వెన్నతో పెట్టిన విద్య పాకిస్తానీ సైన్యానికి, పాకిస్తానీ ప్రభుత్వానికి ఇది గొడ్డలు పెట్ట. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఉగ్రవాదం తుడిచిపెట్టకపోతే రేపు పొద్దున్న ప్రపంచ దేశాలు ఇంకా అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. ఎవడో కూడా గుండెల మీద చేసుకుని పడుకునే పరిస్థితి రాదు. ఉగ్రవాదం అంతలా పేటరేగిపోతుంది. చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి అన్యాయంగా దొంగ దెబ్బ తీసి చంపేస్తుంటారు మన జనాలను కానీ, వీళ్ళని కానీ, మన సైనికులను కానీ. కానీ ప్రతీకార చర్య తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలందరితో కీర్తింపబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయవలసిందే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారో కరెక్ట్గా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగానండి. మొన్న 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తురిమివేసిన, తెంపేసిన నా కొడుకులు ఆ కసితో, ఆ కోపంతో ఆపరేషన్ సింధూర్ అని పెట్టి, అలాగే ఆడపడుచులతోనే ఆధ్వర్యంలోనే ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసి బ్రహ్మాండంగా 25 నిమిషాల్లోనే మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చినటువంటి ఘనత ఆడపడుచులకే దక్కింది. నిజంగా ఆ ఆడపడుచులు ఇద్దరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగా భయ ఎక్కడైతే పవిత్రమైన సింధు నది ప్రవర్తిస్తుందో కాశ్మీర్లో, ఎక్కడైతే సింధూర్ని కోల్పోయినారో అక్కడే ఈ పేరు పెట్టి ఇద్దరు లేడీస్ని కమాండోస్గా పెట్టి నిజంగా మోడీ గారు ఎక్కడైతే అమ్మాయిలు పూజించబడతారో, గౌరవించబడతారో ఆ దేశం ఎవ్వరు టచ్ చేయలేని విధంగా ఈరోజు పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. ఎందుకంటే నేల మట్టం చేసేసారు. ఎక్కడ పాకిస్తాన్లో చాలామంది తీవ్రవాదుల స్థావరాలు
స్థావరాలను నేలమట్టం చేసేస్తారు ఇద్దరు అమ్మాయిలు నేతృత్వంలో. నిజంగా మోడీ గారికి హ్యాట్సప్. ఈరోజు ఇండియా అనేది ఏందో, ఇండియాలో ఐకమత్యం ఏంటో ప్రపంచ దేశాలకు చూపించారు భయ. ఎందుకంటే ఓవేసీ కూడా ట్విట్ పెట్టారు, హ్యాట్సప్ టు మోడీ గారు. నిజంగా ఎప్పుడు మోడీ గారిని ఆపోజిట్ మాట్లాడే ఒక వ్యక్తి కూడా ఈరోజు సమర్థించుకున్నారంటే మోడీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు కూడా సపోర్ట్ ఇచ్చారంటే నిజంగా ఇండియా అంటే ఇక్కడ ఐకమత్యంతో ఉంటే ఏ దేశం టచ్ చేయలేదురా బాయ్ ఇండియా అంటే అనే విధంగా ఉంది. నిజంగా ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలకు కూడా ఒక ధైర్యం ఈ ఆపరేషన్ అనేది. ఎందుకంటే భయ్య అత్యాచారాలతో చాలామంది చనిపోతున్నారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ కఠినమైన తీవ్రవాదుల్ని నేలమట్టం చేశారు. ఎందుకంటే ప్రపంచంలోనే గొప్పగా అని చెప్పుకునే తీవ్రవాదుల్ని కూడా ఒక ఇద్దరు అమ్మాయిల నేతృత్వంలో నేలమట్టం చేశారు. ఎందుకంటే దీనికి ఒక సింబాలిక్ కూడా ఏంది అంటే పాకిస్తాన్ ఇండియాని టచ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు చాలు మీకు నేలమట్టం చేయడానికి ఒక విధంగా సింబాలిక్ కూడా పంపించారు మోడీ గారు. నిజంగా ఇక్కడ ఈ ఆపరేషన్ ద్వారా అయినా కూడా ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఇంకా మేల్కొల్పుతారని, ఎందుకంటే ఎవరైనా వాళ్ళని టచ్ చేయాలని కూడా భయపడే విధంగా తయారవుతారు. ఇంకా మన ఇండియా రాను అమ్మాయిల నేతృత్వంలోనే అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇంకా ఎలాంటి అంటే ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 100 మందిని అయితే చేసినా సరే వాళ్ళు ఏమంటారు మా దగ్గర ఉగ్రవాదులు అయితే లేరు అన్నారు. కానీ మనకు తెలిసి అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంకా ఎలాంటి ఇది తీసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్రవాదులతో పాటు వాళ్ళ ఇది దహన సంస్కారంలో పాల్గొన్నారంటే దీనంత దరిద్రం పాకిస్తాన్లో ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఒక ఆర్మీ తీవ్రవాదులను సపోర్ట్ చేస్తుంది అంటే నిజంగా లేపేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా ఇదే ఆపరేషన్ కన్నా 10 రోజులు సాధిస్తే భయ్యా సగం పాకిస్తాన్ని ఇండియన్ ఆర్మీ లేపేస్తుందని అభిప్రాయం. ఎందుకంటే ప్రపంచ దేశాలు మీరు ఏదైతే ఇస్లాం కంట్రీగా ముద్రించబడుతుందో పాకిస్తాన్ ఇస్లాం కంట్రీసే అంటున్నాయి. ఈరోజు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. అరేబియన్ కంట్రీస్ కానీ మన కువైట్ కానీ సౌదీ కానీ ప్రతి ఒక్క ఇస్లాం కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి నిజంగా పాకిస్తాన్ అనేది ఈరోజు ఒంటరిగా ఉంది. నిజంగా లేపేయడం అనేది ఒక 10 రోజుల్లో ఇలాగే కంటిన్యూగా సాగితే కన్నా 50% పాకిస్తాన్ తీవ్రవాదాన్ని లేపే ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. థ్యాంక్ యూ. ఓకే అండి. మొన్న అప్పుడు జరిగింది కదండి, అందరూ లేడీస్ని వదిలేసి జెంట్స్ని మాత్రమే అందరినీ చంపేయడం, చిన్నపిల్లలని కూడా ఉండారని చెప్పి ఒక లేడీ బతిమలాడినా కూడా తన్ను కూడా వదిలిపెట్టకుండా హస్బెండ్ని చంపేయడం, కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తను చంపేయడం, ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ వాళ్ళని అస్సలు వదలకూడదండి. ఎలా చేయాలంటే వాడికి నిద్రలో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా గుర్తు రావాలి, మనం ఎలా అయితే నిద్రలో కలవరిస్తున్నారు ఫ్యామిలీ అని, అలా వాడికి ఫ్యామిలీ విలువ తెలిసేటట్టు చేయాలి. నాకైతే ఫస్ట్ అటాక్ జరిగినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళని చంపేసి ఎందుకంటే వాళ్ళ సింధూరం తీసేసి చాలా సంతోషపడారు. కానీ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు చేసిన అటాక్ చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు కదా, దాని గురించి మీ మాటలో చెప్పండి. సింధూర్ అని ఎందుకు పెట్టారంటే వాళ్ళు మన ఇండియన్స్ లేడీస్ మీరు హిందూ అదే మన ఇండియా వాళ్ళని చంపేశారు, వాళ్ళ సింధూరం తీసేశారు. దానివల్ల పెట్టారు. దానికి ఆ పేరు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పేరు పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక గర్వంగా కూడా ఉంది ఒక ఇండియన్గా పుట్టినందుకు. సో పాకిస్తాన్ వాళ్ళకి అలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి అలానే కావాలి. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది, ఓన్లీ ట్రైలర్ మాత్రమే అవునా? అవును. ఇంకా క్లైమాక్స్ ముందు ఉంది. ఇంకా ఇది జరగాలంటారా, లేకపోతే మీ మనసులో ఏమనిపిస్తుంది? ఇది ఇక్కడతో ఆపాలి లేదా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ ఎవ్వరు మిగలకూడదు అని ఏమన్నా అనిపిస్తుందా? ఇది మాత్రం అసలు ఆగకూడదు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏడ్చేలా శిక్ష వేశారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ని చంపేసి వాళ్ళకి ఎంత లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటా బతికే అంత శిక్ష వేశారు. సో మనం ఎందుకు వదలాలి? వాళ్ళకు కూడా అదే పనిష్మెంట్ వేయాలి. సో ఇది తప్పు కాదు, ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలి. నరేంద్ర మోడీ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. చాలామంది సైలెంట్గా ఉన్నారు అని అనుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఒక మాట. ఆయన చేసింది ఇప్పటి వరకు నాకు చాలా గ్రేట్, గర్వంగా ఉంది ఆయన చేసినందుకలా. సో ఆయన మాటలు ఎందుకంటే ఆయనని వాళ్ళు ఏం చెప్పారంటే
వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పారు కదా, చెప్పారు. చెప్తే ఏం చేశారు? చూపించారు. వాళ్ళు అంటే మోదీ గారు మాట్లాడలేదు, డైరెక్ట్ చూపించారు. రియల్ హీరో ఆయన. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు దివాళీ లాగా ఉంది నాకు. అందులో ఇప్పుడు ఆపరేషన్ అదే సింధూర్లో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు దాంట్లో. సక్సెస్ చేసుకొని వచ్చారు. సక్సెస్ చేసింది మాత్రం లేడీసే. సో వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా గర్వంగా ఉండి వాళ్ళు ఆర్మీ వాళ్ళు అయి ఉండి మంచిగా లేడీస్ అయి ఉండి అంత ధైర్యం చేసి వాళ్ళు అంత మంచి ప్లాన్ వేసి నైట్కి నైట్ ఇలా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. నాది ఇండియా అని చెప్పుకోవడానికి ఇంకా గర్వంగా ఉంది. ఇప్పుడు ఇక నుంచి తీవ్రవాదులు మీ మోడీ చెప్పుకోపోండి, పీకగోస్తా రక్త చరిత్ర చూస్తామని వాళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎదుర్కొనే మగోడు, దమ్మున్న మగోడు ఎవరన్నా వాళ్ళలో ఉన్నారా తీవ్రవాదులు? ఎవరు లేదు. ఉంటే వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకంత ధైర్యం లేదు. అందుకే అలా చంపేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం పాకిస్తాన్కే చుట్టుకుంది మొత్తం. అదే ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు మొన్న చనిపోయిన ఫ్యామిలీస్ కి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు మీరు బాధపడే దాంట్లో బాధ ఉంటుంది, ఎందుకంటే అది లైఫ్ లాంగ్ పోయే బాధ కాదు. కాబట్టి ఇది చేసినందుకు కొంచెం సంతోషించి ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ ఇప్పుడు చూశారు. ఇంకా గన్ను పట్టుకోవాలన్నా వాళ్ళు తీవ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ గన్ను పట్టుకోవాలంటే వెన్నులో వణుకు కాదు, చేతుల్లో కూడా వణికిపోవాలి. ఇప్పుడు కాశ్మీర్ పోవాలన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ మనది. వాళ్ళెవరు వచ్చి నాది అన్నదానికి హక్కు లేదు, ఎందుకంటే అది ఇండియాది. కాబట్టి కాశ్మీర్కి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎంత ధైర్యంగా అయినా ఉండొచ్చు. మన ఇండియా వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు. అది భారత్ మాతాకి జై. చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఇండియన్ గవర్నమెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలా చూసుకుంటే భారతదేశంలోకి వచ్చి మన దేశంలోకి వచ్చి మన టూరిస్టులను చంపి నేను మోడీకి చెప్పుకో అని చెప్పేసి ఎంత ధైర్యంతో అన్నటువంటి ఉగ్రవాదులకు రాత్రి బుద్ధి చెప్పారు. ఇంకా కూడా ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ ఇట్లనే కూడా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలా భారతదేశంలో చూసుకుంటే ఇలా ఇండియన్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ చాలా పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వారి కాళ్ళు మొక్కినా కూడా వారికి తప్పులేదని ఇలా ఓన్లీ ఇలా ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని ఒక దేశం ఒక ప్రధానమంత్రి ఒక మంచి సంకల్పం తీసుకొని ఓన్లీ ఉగ్రవాదుల మీద దాడి చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సింధూర్ని ఇట్లనే ఉగ్రవాదులు లేకుండా అంతం చేయాలి. అదేవిధంగా భారతదేశం కోసము ఎవడైతే తక్కువ చేసి మాట్లాడి ఎవరు తక్కువ చేసి మాట్లాడాలో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి అందరినీ కూడా అంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆపరేషన్ సింధూర్ అనే పేరు అయితే ఎందుకు పెట్టారో తెలుసు కదా. అవునవును. పెట్టడానికి అంటే అంత బాగా ఆలోచించి ఏదైతే ఆడవాళ్ళు తిలకం అనేది తుడిచారు అంటే హిందూ సాంప్రదాయానికి అదైతే చాలా పొట్టు పెట్టుకోకపోతే మనల్ని ఏమంటారు కూడా తెలుసు. అలాంటి దాన్ని తొక్కి నువ్వు హిందువా ముస్లిమా అని చంపారు కాబట్టి వాళ్ళ తినకానికి పేరు అయితే సింధూర్ అని పెట్టడం జరిగింది. దాని గురించి చాలా సంతోషమైన విషయం. ఎవరైతే ఆడబిడ్డలను వారి భర్తలను వారి ముంగట వారి భర్తలను చంపడం ఎంత బాధపడిన సందర్భం మనం చూసి ఉంటాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇలా ఇద్దరు వీర వనితలని ఆడబిడ్డలను తీసుకొని ఎవరైతే ఆడబిడ్డల ముందు చంపిరు అని చెప్పి ఆ ఇద్దరు ఆడబిడ్డలతోని మీ ఉగ్రవాద స్థావరాలన్నిటి కూడా అంతం చేస్తామని చెప్పేసి ఇలా ఇద్దరు ఆడబిడ్డలతోని ఇలా ఉగ్రవాదాన్ని అంతం చేసిర్రు. ఇలా అది ఇలా భారతదేశం గొప్పతనం. భారతదేశంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు కూడా దమ్ము ధైర్యం సత్తా ఉండి కొట్లాడే తత్వం ఉన్నది. ఇలా మీరు మొగోళ్ళని టార్గెట్ అయితే మిమ్మల్ని ఎవరైతే ఆడబిడ్డలు బాధపడ్డారో అదే ఆడబిడ్డలతో మీ అందరిని అంతం చేస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పేరు అడిగి మరీ చంపేశారు, భర్తలు చంపేశారు, భార్యల సింధూరం చేర్పేశారు. కాబట్టి సింధూర్ అని పేరు పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఇది ఈ విధంగా దాడులతో కాకుండా శాంతియుతంగా పోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఉగ్రవాదులు ఎవరికైనా ఉగ్రవాదులే, పాకిస్తాన్కైనా ఉగ్రవాదులే, మనకైనా ఉగ్రవాదులే. మన దగ్గర దాడి జరిగింది అని మనం అనుకోవచ్చు, పాకిస్తాన్ మీద కూడా దాడి జరగవచ్చు. కాబట్టి శాంతియుతంగా పోతే చర్చలతో పోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మోడీ గారు మామూలు ప్లాన్ కాదు అంటే ఎంతవరకు ఏంటి సైలెంట్గా ఉన్నారు ఏం లేదు అని చాలామంది వేరు వేరే వాళ్ళు చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం అలా అన్న నోర్లు ముయిపించారు పక్క దేశాలు అయితే కానీ ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు అనేసి అన్నారు.
దాని మోడీ గారు సైలెంట్గా ఏం లేడండి. దాడి జరిగిన ప్రతి క్షణం నుంచే స్పందించారు మోడీ గారు, అమిత్ షా గారు ఆ క్షణం నుంచే స్పందించారు. వారి ఆలోచన వారికి ఉంది. భారతదేశ ఆర్మీ ఆలోచన కూడా వారి ఆలోచన వారికి ఉంది. ఎందుకంటే మన దేశ పౌరులు మనం రక్షించుకోవాలి. ఒకేసారి 26 మందిని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా లాస్ అయినాడు మనం. ఇప్పుడు అదే ఆడబిడ్డలను ఎలా అయితే ఏడిపించారో వాళ్ళని కూడా ఓన్లీ 2 కమాండోస్ ఆడవాళ్ళనే పెట్టి చంపడం అనేది మామూలు థాట్ కాదు. దాని గురించి అందుకొరకే నేను చెప్తున్నా, ఇది కక్షపూరితంగా కాకుండా చర్చాపూరితంగా పోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.